సిపిలో సత్యవేడు ఎపిసోడ్ హీట్ రాజేస్తోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేసిన ఆరోపణలు పెద్ద చర్చగా మారాయి. వైసీపీలో ఎస్సీలకు విలువ లేదా అని ఎమ్మెల్యే చేసిన ప్రశ్నలు దుమారం రేపుతున్నాయి. అయితే ఎమ్మెల్యే కామెంట్స్ తో విభేదిస్తున్నారు స్థానిక వైసీపీ నేతలు. టీడీపీలో చేరేందుకే ఆదిమూలం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని వాదిస్తున్నారు సత్యవేడు నాయకులు. వీరితో మా ప్రతినిధి వర్మ ఫస్ట్ టు ఫస్ట్. పైన అలాగే మంత్రి పెద్దిరెడ్డి పైన తీవ్ర ఆరోపణలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక సత్యవేడు నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ ఏమంటున్నారు, ఇంతవరకు ఆదిమూలంతో నడిచిన ఆ నాయకులు ఆయన చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు చూద్దాం. సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము సత్యవేడు హెడ్ క్వార్టర్ అండి మాది. నా పేరు ఎంపీ రవి, సత్యవేడు హెడ్ క్వార్టరు. నేను 94 నుంచి పార్టీలోనే కొనసాగుతున్నాను. అప్పుడు కాంగ్రెస్లో ఉన్నాను. మళ్ళీ జగనన్న వచ్చినాక జగనన్న పార్టీలో జాయిన్ అయినాను. అక్కడి నుంచి నేను కూడా టికెట్కి ఆశించినాను. 94లో 99లో 2004లో టికెట్కి ఆశించినాను. నేను కూడా ఎస్సీ క్యాండిడేట్నే. కానీ నాకు అప్పుడు లోకల్ నాన్ లోకల్ కింద కూడా ధర్నాలు కూడా చేసినాను. అప్పుడు అధిష్టానం నాకు గుర్తించలేదు. నాకు ఎవరు సపోర్ట్ లేక ఇతనికి తెలుగుదేశం నుంచి వచ్చినాక ఇతను బంధుత్వంలో ఒక అతను ఇతనికి సపోర్ట్ చేసి నారాయణవనం అప్పుడు సత్యవేడికి నియోజకవర్గానికి సార్ ఆదిమూలం ఇప్పుడు పార్టీలో ఎస్సీలకు విలువ లేకుండా పోతే ఆయన చేసిన వ్యాఖ్యలు ఏమంటారు? ఆయన చేసిందన్నీ పొరపాట్లే, అతనికి మంచిగా జరిగినాయి. మాకైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆ కాలం నుంచి ఈ రోజు వరకు మాకు ప్రాణం పోసిన ఆయన నియోజకవర్గానికి. ఆ పాదయాత్రలో కూడా మేమే తిరిగినాము. ఆయన్ని వచ్చి దృష్టిస్తే ఇప్పుడు ఇతను కూడా నియోజకవర్గంలో ఉన్నాడు, మళ్ళీ అడుగు పెట్టలేడు. ఇతనికి ఇష్టం లేకపోతే పోని, పార్టీకి పోని, ఎక్కడ ఆ పార్టీకైనా పోని, మనకి ఇబ్బందిలే. పెద్ద ఆయన గురించి మాట్లాడేది మాత్రం ఇతనికి అర్హతే లేదు. ఎస్సీలుగా మమ్మల్ని ఎప్పుడూ చూడలేదు. ఆయన ఎస్సీలు గిస్సీలు తిరుపతి ఎంపీ వద్దంటున్నారు, ఆయన గెలవలేమనుకుంటున్నారా? మరి ఏది కారణం ఏంటి, ఆయన ఎందుకు వద్దనుకుంటున్నారు? అది అధిష్టానానికి అతనికే మనసులో లేదేమో నాకు తెలియదు. కానీ దేవుడు స్థలంలో పోయి ఎంపీ ఆయన ప్రమోషన్ వచ్చిందని వద్దంటున్నాడంటే మాకే అర్థం కావడంలే. మాకు రాలేదని మేము బాధపడుతుంటాం. మేము కూడా ఎస్సీలే కదా, ఎస్సీలు ఎందుకు నువ్వు కిందపరిచేది? పార్టీలు ఆయన పెద్దిరెడ్డి మీద ఆరోపణలు చేశారు. ఒక 33 కాంట్రాక్టులు తీసుకున్నారు, నాకు సంబంధం లేకుండానే వర్కులు జరిగిపోతున్నాయి, నన్ను పట్టించుకోవడం లేదని చెప్తున్నారు. ఏమంటారు? అది పెద్ద ఆయనకి సంబంధమే లేదు. నువ్వు ఎమ్మెల్యే హెడ్ క్వార్టర్లో నువ్వు ఉన్నాక పెద్ద ఆయన పైన ఎందుకు నింద మోపుతున్నావని. పెద్ద ఆయనకి దీనికి సంబంధం ఉండదు. ఎమ్మెల్యేగా నీకు అన్నీ తెలిసి కాబట్టి మీరు కరప్షన్ చేస్తున్నారు, వేరే వాళ్ళు చేయలేదు. మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారు? నేను కేవీపురం మండలం ఎక్స్-జెడ్పీటీసీ. మా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు మా నియోజకవర్గం పైన మంచి అభిప్రాయం. ఆయనకి ఎస్సీలు అనే ఇది లేదు. ప్రతి ఒక్కరిని ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్లుగా చూస్తాడు. మా పెద్ద ఆయనమైన ఎమ్మెల్యే గారు చేయడము మంచి పద్ధతులు కాదు. నీ మనసులో ఏం పెట్టుకున్నావు, ఏదేదో రాజకీయం చేస్తున్నావు. ప్రతి ఒక్క ఊరిలో గ్రామంలో గొడవలు పెడుతున్నావు. ఇప్పుడు నువ్వు టికెట్ ఎక్కడైనా తీసుకో, టికెట్ మాకు అవసరం లేదు. పార్టీలో వండుకొని నీకు ప్రాణం పోసింది పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి సారే. నీకు ఎమ్మెల్యేగా 2019లో ఈరోజు నీకు బైక్లో తిరిగినోడికి నీకు యాడ్ నుంచి వచ్చేసింది ఇదని ఏదేదో నువ్వు మాట్లాడుతున్నావు. నీకు రూపాయి లేకపోతే నీకు 2019లో మా బాస్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు నీకు అన్ని విధాలుగా డబ్బులు ఖర్చు పెట్టి నిన్ను గెలిపించారు మంచి మెజార్టీతో. ఇప్పుడు గురుమూర్తన్న మంచి వ్యక్తి కాబట్టి పెద్ద ఆయన మొన్న మీటింగ్ పెట్టి మంచి మెజార్టీగా గెలిపిండి గురుమూర్తి అని చెప్పారు. మేము అందరం 7 మండలాల్లో ఎస్సీలు పూర్తిగా 99% గురుమూర్తిగా వేస్తారు. ఎస్సీలకు విలువ లేదు అని చేసిన ఆరోపణలు ఎలా చూస్తారు? ఎస్సీలకి బ్రహ్మాండం. ఆయన ఎస్సీలకు మంచి విలువ ఇస్తాడు పెద్దిరెడ్డి రామచంద్ర సార్. ఆయన మీద లేని బుడత చల్తున్నదే ఈయన ఆదిమూలం. ఆయన మార్చుకోవాలి. ప్రతిపక్ష పార్టీలు కానీ చేసే ఆరోపణలు అంటే ఎస్సీ నియోజకవర్గాల్లో ఎక్కువగా మార్పులు జరుగుతున్నాయని చెప్పి ఆరోపిస్తున్నారు. ఏమి ఎస్సీలు గీసీలు ఏమైనా ఆయన ఏం లేదు. మొత్తం జగన్ సార్ డిక్లేర్ చేసింది. పెద్ద ఆయన సత్యవేడులో వాళ్ళకి ఇవ్వండి వీళ్ళకి ఇవ్వండి టికెట్ అని ఆయన చెప్పలా. పెద్దిరెడ్డి సార్కి సంబంధమే లేదు. ఆడ ఐపాక్ టీము ప్రజలు యొక్క మనోభావం మొత్తం కనుక్కొని నీకు ఎంపీకి పంపిస్తాము, గురుమూర్తిని ఎమ్మెల్యేకి పంపిస్తాము. మీరు చెప్పండి, సమన్వయ సమావేశానికి నన్ను పిలవలేదని చెప్పి ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోతాను అనుకున్నారు. ఏమంటారు? వాళ్ళు కొడుకుని అడిగితే మా నాన్నకు ఒళ్ళు బాగలేదు, హాస్పిటల్ ఉన్నారు అని చెప్పారు. మా నాయన్ని 3 లక్షల ఓట్లు వేసి మెజార్టీలో గెలిపించుకుంటాం మేము, పెద్ద ఆయన దేవుడు అని ఆయన్నే అంత దేవుడు అని కాలు మొక్కి అన్ని చేశారు. మళ్ళీ పెద్ద ఆయన్నే దూషిస్తా
మాట్లాడుతుంటే మాకు చాలా బాధాకరం. నేను ఎస్సీసీఎల్ కన్వీనర్ కేపురం మండలం అరుణ్ కుమార్. నేను ఎప్పుడు పెద్ద కాడ వెనకాల పోయినా ఆయన పోయి నేను అంత ఆప్యాయతగా కలిసి మాట్లాడి కూర్చోబెట్టి మాట్లాడే ఆయన దేవుడు మాదిరి మేము పూజిస్తాం పెద్దరెడ్డిని. ఆయన అలాంటి మాటలు మాట్లాడేది మంచిది కాదు. ఆయన వల్ల ఆయన మంచి స్థానంలో ఉన్నారు. దాన్ని ఆయన గుర్తించకుండా ఎట్లా మాట్లాడేది మాకు బాధాకరం. ఆయన మంచివాడు కాబట్టి ఆయనకి ఎంపీ టికెట్ కూడా ఇవ్వాలని చెప్పేసి మాకందరికి సంతోషంగా ఉండింది. మనకి ఎమ్మెల్యే కూడా ఆయన ప్రమోషన్ వచ్చి ఎంపీగా పోయారు, మనకు సంతోషమే అని మేమంతా చాలా పండగ మాదిరిగా మేము అనుకున్నాము. పక్కన ఈరోజు తెల్లారితో వాళ్ళు అలా మాట్లాడేలాగా మాకు చాలా బాధాకరం అయిపోయింది. పెద్ద ఆయన అలా మాట్లాడేది తప్పు. మేము ఎస్సీలు అది ఇప్పుడు సత్యవేడు నియోజకవర్గంలో ఏదైతే నాయకులు వాళ్ళ మనోగతం పరిస్థితి వాళ్ళు ప్రధానంగా చెప్తున్నది అయితే ఎస్సీలకు సంబంధించి కూడా ఎలాంటి విలువ లేదు అనే దాంట్లో వ్యాఖ్యల్లో నిజం లేదని చెప్తున్నారు. ఇప్పుడు అటు గురుమూర్తి అయినా అటు ఎవరైనా కానీ ఆదిమూలమే కానీ అధిష్టానం చెప్పిన వాళ్ళని గెలిపించుకుంటే తప్ప బహిరంగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది సత్యవేడు నియోజకవర్గం సంబంధించి తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ రాజేష్తో వర్మ, ఐ న్యూస్, తిరుపతి.